మండల కేంద్రమైన కౌడిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గ్రామ యువ నాయకులు పోల నవీన్ కుమార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తన సొంత వ్యయంతో నిర్మించిన కిచెన్ షెడ్ను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల మధ్యాహ్న భోజనం నిర్వాహకులు బిల్లులు సకాలంలో రావడం లేదని, నీటి సౌకర్యం బాగోలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 2 రోజుల్లో పాఠశాలలో బోర్ వేయాలని ఎంపీడీఓను ఆదేశించారు. విద్యుత్ సంబంధించిన సమస్యను కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే విధంగా చూడాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మాట్లాడుతూ ప్రజాసేవ ఎంతో గొప్పదని, పోల నవీన్ కుమార్ కిచెన్ షెడ్ నిర్మించడం అభినందనీయమని, తన పుట్టినరోజు నాడు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఇలా దాతలు ముందుకొచ్చి సేవా కార్యక్రమాలు చేయాలన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకుని ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మాజీ ఎస్ఎంసీ చైర్మన్ జగన్, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని, పోల నవీన్ కుమార్ను శాలువాతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడానికి సునీతారెడ్డి గారికి వాళ్ళ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ షెడ్ని ఏర్పాటు చేయడం, దాన్ని వారి బర్త్డే రోజు ఇనాగ్రేట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వారికి అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇటువంటి ప్రజాసేవలు ఇంకా కూడా ముందుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు. నిజంగా ఎవరైనా అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులంటే నిజంగా కూడా బాధ అనిపిస్తూ ఉంది. మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన స్కూల్కి సంబంధించి ఎంత మంచి నీట్గా పెయింట్ వేసుకొని మరి క్లాసెస్ అన్ని కూడా బాగా చేసుకోవడం జరిగింది. సైన్స్ ల్యాబ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా గతంలో మరి విద్య పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా వీటన్నిటి కూడా ఇస్తే ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకంటే మన ప్రభుత్వం విద్య పైన సరైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తలేదేమో అనే ఒక బాధ కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ గారి నుంచి కూడా